గట్టి ఉండవు, పొగ్గులట్టి ఉండవు, తుమ్మనాయి ఉండవు, కనీసం రాలేదు. ఈ రోజు పరిస్థితి ఖమ్మంలో చాలా దారుణంగా ఉంది. ఖమ్మానికి 3 మంత్రులు ఉన్నారు, ఏమయ్యారు? ఒకరు కాబట్టి ఒకరికి తెలియదా? కూర్చుర్రా, ఏం చేస్తారు? ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు వేసుకుని వచ్చాం. మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఏది పెరుగుతుంది బాగా జరగండి, సామాన్లు చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. మా వాళ్ళు మా ఇళ్ల దగ్గర ఉన్నారు, వాళ్ళని కాపాడండి. ఏ మంత్రి అయినా ఎవరైనా వస్తున్నారా? ఇంతవరకు తెల్లారుజామున 4 గంటల కానీ రోడ్డెక్కినాం మేము. మాకు ఏ న్యాయమైన మీరైనా చేయండి. ఏసీఎం నచ్చిండా మమ్మల్ని కాపాడడానికి? ఏసీఎం నచ్చిండా? ఓటుకు రా అని చెప్పారు. ఏసీఎం నచ్చిండా? ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు మంత్రులు హెలికాప్టర్లు కావాలి, జనాలు కాబట్టడానికి రాదా? హెలికాప్టర్లు జనాలు కాబట్టడానికి రారా? మనుషులు చూడండి భయపడతారు. ప్రాంతంలో చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే 3 మంత్రులదే బాధ్యత. వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులందుకు కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ఇదేనా సార్ మార్పు కావాలంటే? కాంగ్రెస్ మంత్రి అన్నారు కదా, మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణపాయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేస్తున్నా, ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మాకు